యా వారసులను ముందు పెట్టి బ్లాక్మెయిల్ చేస్తున్నట్టునే ప్రత్యర్థులపై మైండ్ గేమ్ ఆడుతాడ. ఈ విష సంస్కృతికి తెరలేపిన ముఖ్య నేత రేవంత్ రెడ్డి అధికార విపక్ష నేతల పిల్లలపై డేగ కన్నేసినట. వారి కదలికలు బలహీనతలపై నిఘా పెట్టినట. అక్రమ లావాదేవీలు వివాదాలకు సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తాడ. వారి వ్యక్తిగత వ్యసనాలు దురలవాట్ల వీడియోలు ఫోటోలతో వైరల్ ఫైల్స్ సిద్ధం చేశాడ. అందుకోసం ఓ పకడ్బందీ నెట్వర్క్ అట. వాటిని చూపించి నేతల బ్లాక్మెయిల్ అట. రాజకీయ అవసరాలకు వాడుకునేలా వారిని లొంగ తీసుకుని ఎత్తాడట. మీరేం చేసిరా బీఆర్ఎస్ పార్టీలు? ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పాలి నాయకుల పిల్లలను టార్గెట్ చేయడం గురించి, వారసులను ముందు పెట్టి బ్లాక్మెయిల్ చేయడం గురించి బీఆర్ఎస్ పార్టీ మధ్య దయ్యాలు వేదాలు వరకు అనిపిస్తుంది. మీరు బండి భగీరథ్ కేసులో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏం చేసినా మీకు గుర్తుందా? మీరు మర్చిపోయారా? మీరు యాది మర్చిపోయారు. మరి ఆ మొన్న ఒక ఆయన టీఆర్ఎస్ ఆయన ఆడ ఒక అమ్మాయిని మైనర్ బాలికను ఇది చేసి అది మీకు గడపల్లే. ఇప్పుడు ఏమంటా అది చేసి ఇప్పుడు బీఆర్ఎస్ పిల్లలు ఎవరు వచ్చి గచ్చినాయి. బీఆర్ఎస్ పార్టీలో ఏదో ఒక నాయకుడు పిల్లలకు సంబంధించిన విషయాలు బాగానే రేవంత్ రెడ్డి బాగా నిఘా పెట్టింది. అమ్మర బిడ్డ మన మందు మనకే పెట్టినాడు భయం అవుతాడు కొడతాడు. అవునా? ఎటు పోతా చెప్పు పాపం? ఎడన్నా పోతా? ఏడికి పోదు. వెనకట్లట పాపాలు మరుజన్మలో తగిలేట. ఇప్పుడు అట కాదు, ఎమ్మడే తగులుతున్నాట. మా తలవారు తాత అంటుడు ఎమ్మడే ఇట్లా సెకండ్లలో చూపిస్తున్నాట. సో ఇప్పుడు తగులుతున్నాట మరి చూసుకొని జర జాగ్రత్తని. ఇక రాజకీయ ప్రత్యర్థులు అంటే ఇప్పుడు ఇంకోటి అధికార పార్టీ నేతలు అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇక మరి మా రాజగోపాల్ రెడ్డి, ఇటు పోతే మా బచ్చన్న, వీళ్ళందరూ పిల్లలు ఉన్నారు. మరి ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తున్నారు మీరు చెప్పాలి. గ్రౌండ్లో సంస్థలు ఉన్నాయి, కాంట్రాక్ట్లు ఉన్నాయి, కమిషన్లు ఉన్నాయి. ఎవరు ఏడలొంగుతారో రేవంత్ బాగా ఎరక. ఇప్పుడు మా రేవంత్ అనే చరిత్ర ఏంటంటే ఆర్టీఐలు ఎత్తే ఏ కంపెనీ ఉన్న దగ్గర ఎంత తప్పవచ్చు, ఎంత సంపాదించు అని అందులో పిహెచ్డి కాదు డబల్ ట్రిపుల్ పిహెచ్డి చేసింది. ఆఫ్టర్ ఆల్ మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం పెద్ద లెక్కన. సో ఎమ్మెల్యేలు ఎంపీలను రాజకీయ పార్టీలో ఉన్న నేతలనట రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేస్తున్నట. ఎట్లా బ్లాక్మెయిల్ చేస్తుంటే వాళ్ళ పిల్లలు మొదలుపెట్టినట. వాళ్ళ పిల్లలు ముందటి బ్లాక్మెయిల్ చేస్తున్నట. చూసుకోరు. ఢిల్లీ సామంతులు కాదు, తెలంగాణ స్వతంత్రులు కావాలి. ఢిల్లీ పేరు పెట్టుకున్న కూడా అక్కర్లేదు కదా మరి శంకర్ గారు. ఢిల్లీ పేరు పెట్టుకున్న అక్కర్లేదు, తెలంగాణ పేరు పెట్టుకున్న కావాలి. తెలంగాణ స్వతంత్రులు కావాలి. ఢిల్లీకి సామంతుల్లా మారొద్దు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడాలి. రేవంత్ 75 సార్ల ఢిల్లీ టూర్తో ఏం వచ్చింది? ఢిల్లీ చేతుల్లో బందీగా రాష్ట్ర ప్రయోజనాలు. యాచించి కాదు శాసించే నాయకత్వం కావాలి. జయశంకర్ ఆశయాల బీఆర్ఎస్కు మార్గం. తెలంగాణను మళ్ళీ కేసీఆర్ చేతిలో పెట్టడమే జయశంకర్కు నిజమైన. అబ్బో, ఇప్పుడు జయశంకర్ సారు తెలంగాణ రాష్ట్ర సమితికి అధికారం పెట్టమంటే ఓకే, భారత రాష్ట్ర సమితికి ఎదిగి పెట్టమంటాడు. అదెట్లా నివాళవుతుంది? రామారావు గారికి తప్పయా మీరు చెప్పేది? సో నిన్న కేటీఆర్తో అంబేద్కర్ మనవడు భేటీ అయినట్టున్నా. ఈయన పేరు ఏం పేరు ఉంటుంది? నిన్న ఈ వీడియోలు బాగానే వస్తాయి సోషల్ మీడియాలో.